ఇక గత ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని తప్పుబట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత ఎక్సైజ్ పాలసీలో 18,000 కోట్ల అవకతవకలు జరిగాయన్నారు. అసెంబ్లీలో సమాధానం చెప్పాల్సి వస్తుందని వైసీపీ సభ్యులు తప్పించుకుని పారిపోయారన్నారు పవన్ కళ్యాణ్. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అంటున్నారు. ఏపీలో మద్యపాన నిషేధం అసాధ్యమని చెప్పారు. మద్యానికి బానిసలైన వారి కోసం డి అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నాట్ అబౌట్ వెండట పగా ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళు కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష. వాళ్ళు వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇంటూ అకౌంటబిలిటీ. దే హ్యావ్ టు బి పీనలైజ్డ్. వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి ఆయనకి తెలియజేసుకున్న అధ్యక్ష, దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పీనలైజ్ దెమ్ సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్.